ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగము యోబు తన జీవితంలో కలిగినటువంటి అనుభవాన్ని ఆయన మాట్లాడుతున్నారు. ఏంటి అనగా, నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడట లేదు, ఆయన పనులు జరిగించి ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు, దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు అని రాయబడి ఉంది. చూడండి, ఇక్కడ 4 దిక్కులు వెతికేశాడంట. యోబుకు తన జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు, శ్రమలు, సందేహాలు. ఏంటి సందేహాలు అనగా, పాపము చేసిన వారికి శిక్ష వస్తుంది కదా. స్నేహితులు అందరూ కూడా అంటున్నారు, నువ్వేదో పాపము చేసి ఉంటావు యోబు, లేకపోతే నీకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అంటుంటే గ్రహించుకుంటున్నాడు. నేనేమన్నా తప్పు చేశానా, నేనేమైనా పొరపాటు చేశానా, ఒక స్త్రీల విషయంలో పొరపాటు చేశానా అని తనను తాను పరీక్షించుకుంటుంటే, కన్యకను నేను చూడనని నా కన్నులతో నిబంధన చేశాను కదా, నా కళ్ళతో నేను ఎలాగ పాపం చేస్తాను, నేను ఆ విషయంలో పాపం చేయలేదు కదా, పోనీ కాళ్ళు లేని వాడిని ఏమైనా చులకనగా చూశానా అని తనను తాను పరీక్షించుకుంటుంటే, తన జీవితంలో ఆయన ఏం చేశాడు? కాళ్ళు లేని వారికి కాళ్ళుగా మారాడు, కళ్ళు లేని వారికి కళ్ళుగా మారాడు. పేద స్థితిలో ఉన్నవారు అందరూ అంటున్నారు, అయ్యా నువ్వు మాకు ఎంతో సహకారంగా ఉన్నావని అందరూ నా కోసం చెప్పారు కదా, నన్ను బట్టి అందరూ ఆనందించారు కదా, నేను ఏ తప్పు చేశాను, దేనివల్ల నాకు కీడు కలిగిందని తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు. ఏ తప్పు కనబడటం లేదు. దేవాది దేవుని యొక్క సన్నిధి కూడా ఈయనతో లేనటువంటి సందేహం ఈయనకు వచ్చేసింది. దేవుడు నాకు తోడుగా ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నటువంటి ప్రశ్నలు, రకరకాలైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. పైకి అనడానికి, దేవుణ్ణి అనడానికి అర్హత లేదని చంపుకుంటున్నాడు. ప్రశ్నలు వస్తున్నాయి. అంటే తన జీవితంలో చాలా పోరాటాన్ని ఎదుర్కొన్నటువంటి సమయంలో దేవుడే నాకు పరిష్కారం అని ఆయన ఏం చేశాడంట, దేవాది దేవుని దగ్గర సమస్తాన్ని తెలుసుకుందామని తూర్పు దిశకు వెళ్ళాడంట. అక్కడ కనబడలేదంట దేవుడు. చూడండి, ఇంకా పడమటి దిశకు వెళ్ళాడంట, అక్కడ కూడా కనబడలేదంట. తూర్పు లేదు, పడమర లేదని చెప్పి మళ్ళీ ఆయన ఎక్కడికి వెళ్ళాడంట, ఆయన పనులు జరిగించే ఉత్తర దిశకు పోయాను, అక్కడ కూడా ఆయన కనబడలే. ఇక లాస్ట్ మిగిలిన దిక్కేంటి? దక్షిణ దిక్కు. చూడండి, ఆయన ఎలా ఉన్నారంటే, ఉత్తర దిక్కున ఆయన కార్యములు జరిగించే ఆయన దక్షిణపు దిక్కు వైపుగా చూడండి ముఖమును త్రిప్పుకొని ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దక్షిణపు దిక్కు అనగా చూడండి, ఉత్తరము దక్షిణం అనగా ఇక్కడ రాయబడిన మాట ఏంటి అనగా, ఉత్తరము, ఆయన ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు. ఆ ఉత్తర దిక్కు ఏంటి? ఆయన చెప్తున్నాడు, ఆయన పనులు జరిగించేటటువంటి ఉత్తర దిక్కు. ఉత్తర దిక్కు అనగా దాని అర్థం ఏంటి అనగా, పరలోకమునకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఆయన మహిమ కలిగిన కార్యములను జరిగిస్తూ మహోన్నతమైనటువంటి సింహాసనం కలిగినటువంటిది ఉత్తర దిక్కు. ఆయన అక్కడుండే సమస్తమైన కార్యాలను జరిగిస్తారు. చూడండి, మనకు ఉదాహరణగా కీర్తన గ్రంథము 48వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 48వ అధ్యాయము 2వ వచనం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. ఇది దేవుని యొక్క నివాస స్థానాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. ఈయనేం చేశాడు? దేవాది దేవుడు పనులు జరిగించే సింహాసనం ఎదుట ఆయన నిలబడదామని చెప్పి ఆయన అంత వెతుకుతున్నాడంట. దేవా, ఆకాశమందు ఉన్నవాడా, పరమందు ఉన్నవాడా, సర్వాధికారి ఏంటయ్యా అని దేవుని దగ్గర చెప్తుంటే ఆయన ఎలా కనబడుతున్నాడు? ఉత్తరపు దిక్కున సర్వమైన సింహాసనం ఉన్నటువంటి మహాఘనతలో నిత్యము వేవేల దూతలతో పొగడబడుతున్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి ఆరాధనలో నుండి దేవాది దేవుడు అక్కడ ముఖము త్రిప్పక దక్షిణము వైపుగా ముఖము త్రిప్పుకొని ఉన్నాడంట. దక్షిణము అంటే ఏంటి అనగా, దక్షిణం అనగా సంఘం ఉన్నటువంటి దిక్కుకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. దక్షిణపు దిక్కు అనగా సంఘము. సంఘం అనగా ఆయనను శిరస్సుగా భావించుకుని, ఆయన ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యాలంటున్నప్పుడు మనకిష్టమైనప్పటికీ కూడా ఆయన కొరకు త్యాగం చేసి, ఆయనను సంతోషము కొరకు మన జీవితాన్ని అర్పణ చేసుకునే లాంటి సంఘము దక్షిణ దిక్కునుంది. ఈయన యొక్క ఆలోచన అంతా కూడా ఎక్కడుందంట? దేవుడు
దేవుని యొక్క దూతల ఆరాధన మీద ఆయన మనసు లేదంట. ఆయన యొక్క మహిమ కలిగిన సింహాసనం మీద ఆయన మనసు లేదు. ఆయన ఒక మాట పలికితే చూడండి, పరలోకమందు ఆయన చిత్తము సమస్తము నెరవేర్చబడుతుంది. చూడండి, పరలోక ప్రార్థన యేసుప్రభువు నేర్పించినట్టు ఏమంటారంటే, పరలోకమందు నీ చిత్తము నెరవేరునట్లుగా భూమి మీద కూడా నీ చిత్తం నెరవేరును గాక. అంటే పరలోకంలో ఏముంది అనగా వ్యతిరేకత అన్నదే లేదు దేవాది దేవునికి అక్కడ. హల్లెలూయా. నీ చూడండి, ఎలాగ ఒక కార్యం చెయ్యమంటే ఆ కార్యము చెయ్యడానికి బలమైనటువంటి దేవదూతలు అక్కడ ఉన్నారు. చూడండి, గాబ్రియేలు కానీ మిఖాయేలు దూత కానీ ఎవరైనా సరే దేవాది దేవుని యొక్క అనుమతి లేకుండా చిన్న పని కూడా చెయ్యరు. అంత ఉన్నతమైనటువంటి మహిమలో వశించవలసినటువంటి ఆ దేవాది దేవుడు ఆ ఆరాధన మీద కానీ చూడండి, ఆ సింహాసనం మీద కానీ ఆ మహిమ మీద కానీ ఆ ప్రభావం మీద కానీ దృష్టి నిలపక ఆయన దృష్టి అంతా ఎక్కడ పెట్టాడంట? దక్షిణపు దిక్కుగా ఆయన చూస్తున్నాడు. దక్షిణపు దిక్కుగా ఆయన ముఖమును త్రిప్పుకొని ఉన్నాడు. చూడండి, ఇక్కడ అర్థమయ్యే విషయం ఏంటి అనగా, సంఘం అంటే ఆయనను రాజుగా పెట్టుకుని ఆయన కొరకు చూడండి, ఆయనకు ఇష్టమైన రీతిగా మనల్ని మనము మౌల్డ్ చేసుకోవడం, మనల్ని మనము అణుచుకోవడం, మనల్ని మనము దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా మార్చుకోవడం, దానికి ఇష్టపడినది సంఘం. అయితే ఈ రోజున యోబు గారి జీవితం ఎలాగుంది? దేవాది దేవునికి ఏది ఇష్టమో అదే చేయడానికి, దేవుని యొక్క ఉద్దేశానుసారంగా అలాగున బ్రతకడానికి సమస్తమైనటువంటి రీతిగా ఆయన శరీరమును, ఆయన యొక్క హృదయాన్ని, ఆయన యొక్క బిడ్డలను సమస్తాన్ని కూడా దేవుడికి అర్పించుకున్నాడు. అర్పించుకున్నటువంటి ఒక సంఘముగా ఉన్నటువంటి ఆయనకు ఒక బాధ. ఏంటి బాధ అంటే, నేను శ్రమలో ఉన్నాను కదా, నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా? నా దేవుడు నాతో మాట్లాడట్లేదేంటి? నా దేవుడు నాకేమీ తెలియపరచట్లేదేంటి? ఈ రోజున నేను ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాను కదా, మానసికమైన కృంగుదల, దేవుని యొక్క సమాధానం లేదు, శారీరకంగా నలిగిపోతున్నాను, బిడ్డల్ని పోగొట్టుకున్నాను. ఇంత భయంకరమైన పరిస్థితులలో సహాయకుడే దేవుడైనప్పుడు ఆ సహాయకుడే మాట్లాడకపోతే ఎలాగని చెప్పి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా? ఎక్కడున్నావు దేవా, ఎక్కడున్నావు దేవా, ఎక్కడున్నావు దేవా అని ఉత్తరము పడమర దక్షిణం అన్నీ కూడా తిరుగుతుంటే దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంట? అది ఈయనకు తెలియని విషయం. ఈయనకు తెలియలేదు ఎక్కడున్నాడు దేవుడు, నన్ను చూడట్లేదు అనుకుంటున్నాడు. కానీ జరుగుతున్న విషయం ఏంటో తెలుసా? ఒకవేళ దేవాది దేవుడు సింహాసనం మీద ఉండి నన్ను చూడట్లేదా అని చూస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన పనులు జరిగించే ఉత్తరపు దిక్కున ఆయన కూర్చున్నప్పటికీ కూడా ఆయన ముఖమంతా కూడా ఎటువైపు తిప్పుందమ్మా? దక్షిణపు దిక్కు అనగా సంఘము, సంఘం అనగా యోబు. యోబుకు అర్థం కాని విషయం ఏంటో తెలుసమ్మా? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా అనుకున్నాడు. దేవుడు నన్ను మర్చిపోయాడా? ఎందుకు నాకు ఈ శ్రమలో దేవుడు విడిచిపెట్టేశాడు? ఎందుకు నా యొక్క వేదనలు, ఎంత భయంకరమైన క్లిష్ట పరిస్థితులలో, అవమానములలో, నిందలలో, దూషణలలో ఏంటి నా దేవుడు నాతో మాట్లాడట్లేదు అనుకుని తనకు తాను అనుకుంటున్నాడు, దేవుడు నాతో లేడనుకుంటున్నాడు. కానీ జరుగుతున్న విషయం ఏంటి? సింహాసనం మీద ఆసీనుడైనప్పటికీ కూడా ఆయన దృష్టి అంతా యోబు మీదే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన ధైర్యం అదే. ఈ రోజున దేవుణ్ణి నమ్ముకుంటున్నప్పటికీ, ఈ రోజున వేదనలో ఉంటున్నప్పటికీ, ఈ రోజున దుఃఖంలో ఉంటున్నప్పటికీ, ప్రభువుని సేవించుకుంటూ, ప్రభువు మీద ఆధారపడుతూ, దేవా నువ్వే నాకు దిక్కని వారి యొక్క జీవితాలను సమర్పించుకున్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. అయినప్పటికీ కూడా శ్రమలలో నలుగుతున్నారు, అయినప్పటికీ కూడా వేదనలో, ఇరుకులలో, ఇబ్బందులలో, నిందలలో, అవమానాలలో కూరుకుపోతున్నారు. కానీ వారి యొక్క ధైర్యం ఏంటో తెలుసా? ఈ రోజున యోబు ఎవరు చూడలేదు అనుకున్నప్పుడు నీ ముఖము దక్షిణ వైపు తిప్పి యోబు మీద దృష్టి నిలిపి యోబును రెండంతలుగా ఆశీర్వదించిన అదే శక్తి కలిగిన దేవుడు నన్ను కూడా చూస్తాడని ఈ రోజున దేవుని బిడ్డలమైన మనము కూడా నమ్ముతున్నాం. హల్లెలూయా. అందుకే మనం ధైర్యంగా ఉంటున్నాం. హల్లెలూయా. దేవాది దేవుడు మనల్ని విడిచిపెట్టడమ్మా. ఈ రోజున కొన్నిసార్లు దేవునిలో ఎంత ఎదుగుతున్నప్పటికీ కూడా, దేవుని కొరకు ఎంత అవమానాలు భరిస్తున్నప్పటికీ కూడా ఇంకా మనకి వేదనే, ఇంకా మనకి పేదరికమే, ఇంకా అవమానమే, ఇంకా నిందలే కలుగుతున్నప్పుడు ఒకవేళ ఆత్మీయ జీవితంలో ఒకవేళ మనము బాధలో మునిగిపోతున్నామేమో, ఒకవేళ విశ్వాసంలో ఒకవేళ కొంతమంది షేక్ అయిపోతూ ఉంటారు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనగా, ఈ రోజున దేవుని యొక్క వాక్యములో నుండి ప్రభువు మాట్లాడుతున్నారు. చూడండి, అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఉండినప్పటికీ కూడా దేవాది దేవుడు తన సంఘమైనటువంటి మన వైపునకే ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు. హల్లెలూయా. అది మనము ఎప్పుడు మర్చిపోకూడదు.
అది మన కష్టంలో కానీ, మన దుఃఖంలో కానీ, మన బాధలో కానీ, మన ఇరుకులో కానీ మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటి అనగా, ఇక్కడ నేను ఒంటరిగా బాధ అనుభవించట్లేదు, ఇక్కడ నేను ఒంటరిగా నింద అనుభవించట్లేదు, ఇక్కడ నేను ఒంటరిగా లేను. ఈ శ్రమలో మరి ఎక్కువగా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎందుకనగా యోబు జీవితమును చూసిన దేవాది దేవుడు రెండంతల ఆశీర్వాదం ఇచ్చి, ఎవరైతే నిందించారో, ఎవరైతే అవమానపరిచారో అదే మనుషులకు ఈయన ప్రార్థన చేస్తేనే విడుదల. హల్లెలూయా. ఈ రోజున దేవాది దేవుడు సంఘమును అంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన యొక్క దృష్టి అంతా కూడా ఎక్కడుంది అనగా, చూడండి, ఆయన సింహాసనం మీద ఆయన దృష్టి లేదు, కానీ ఆయన ప్రభావము మీద, ఆయన చిత్తమును నెరవేర్చేటటువంటి ఆ యొక్క దూతల మీద ఆయన యొక్క దృష్టి లేదు, కానీ ఆయన దృష్టి అంతా కూడా ఆయన రక్తముతో కడగబడినటువంటి సంఘం మీద.